ముందుగా స్థానిక దైవజనుల సహోదరునికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, అధ్యక్షుల వారికి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామం శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ప్రత్యేకమైన తండ్రి, ఈ బహిరంగ సభలో కుమారుని యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని వాక్యం ఎరుగని అనేక మందికి మీ గూర్చిన సరి అయిన సత్యం మీద అవగాహన లేని వారికి, ముఖ్యంగా మా స్వజనులలో రక్షణ లేని వారికి వాక్యాన్ని వినిపించాలని మీ కుమారులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. కేవలం వచ్చాము వెళ్ళామని కాకుండా కేవలం ఇది భోజన కార్యక్రమంగానే మిగిలిపోక కనీసం కొందరైనా తండ్రి సత్యము సత్యదేవుడైన మిమ్మును ఎరుగుటకు తండ్రి ఈ మాటలను నేరుగా వారి గుండెలను కూర్చుండి చెబుతున్న నేను తండ్రి ఏ విధముగా చెబితే వారికి అర్థమవుతుందో వారికి అర్థమయ్యే రీతిలో బోధించడానికి నన్ను వాడుకోండి. మీ దయ, మీ కృప లేకపోతే తండ్రి నిలబడిన నేనైనను, కూర్చున్న మీ పిల్లలైనను, ఈ జన్మదిన వేడుక కారకుడైన మీ కుమారుడైనను తండ్రి మేము సజీవు లెక్కల్లో లేని వారము. మీ ఉచిత కృప వలనే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం. మీ కృపలో, దయలో తండ్రి అనుకూలమైన వాతావరణం కూడా మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ సభను, ఈ మాటలను తండ్రి అనేకులకు దీవెనకరంగాను మేలుకరంగాను మలుస్తారని కోరుతూ కేవలం తండ్రి సువార్తను తండ్రి వారికి అందించాలని ఈ ప్రయత్నాన్ని తండ్రి ఫలభరితంగా మారుస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు కొన్ని విలువైన సంగతులు విందాం. మనకు కావలసిన సంగతులు అవసరమైనవి, మానవ జీవితానికి అత్యవసరమైనవి. ప్రత్యేకించి ఇది జన్మదిన వేడుక సభగా ఎవరు దయచేసి అనుకోవద్దు. ఇది సువార్త సభ. సువార్త ఎరిగిన మనం ఎరుగున వారికి బహిరంగంగా వెలువరించి చెప్పే సభ. వెళదాం. ఇక యేసుక్రీస్తు వారిని గూర్చిన అవగాహన మనకు లేకపోతే ఈ పుట్టిన ఈ అబ్బాయి అయినా, కనిన తల్లిదండ్రులైనా, జీవనాన్ని మానవ మనుగడని జరిగిస్తున్న ఏ మానవుడైనా ఆయనను ఎరుగకపోతే ఈ జన్మలో ఏం చేస్తున్నామో మనకేమీ తెలియదు. మానవ జన్మ పరమార్థం మీకు అర్థమయ్యే పదాన్ని ఉపయోగిస్తున్నాను. మానవ జన్మ పరమార్థం భగవంతుని ఎరిగి భగవంతుని దగ్గరికి చేరుకోవడం. మరలా మానవ జన్మ పరమార్థం మనల్ని పుట్టించిన సృష్టికర్తను మనం కనుగోవడం. సృష్టికర్తను గూర్చి మనం కనుగోవడమే కాదు, మన భారతదేశంలో విపరీతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా. ఆ విపరీతమైన ప్రయత్నాలు ఏంటో మనకు తెలుసు. ఎట్లా అయినా సరే ఆ దేవుని సన్నిధికి లేదా ఆ పరమాత్ముని దగ్గరికి మనం వెళ్ళిపోవాలని మనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచ దేశాలలో ఏ దేశ ప్రజలు ఈ ప్రయత్నాలు చేస్తారంటే లెక్కకు చాలా తక్కువ. కానీ మన భారతదేశంలో మాత్రం దేవుణ్ణి గూర్చిన ఎత్తుకులాట చాలా ఎక్కువ. అందుకే చూడండి, మన గుడులు ఖాళీ లేవు, మన చర్చిలు ఖాళీ లేవు, మసీదులు ఖాళీ లేవు, నదులు ఖాళీ లేవు, కొండలు ఖాళీ లేవు, గుట్టలు ఖాళీ. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని గూర్చిన ఆ దుద్న, ఆ ప్రయత్నం లేదా ఆ ఎతుకులాట వాళ్ళ గుండెల్ని పిండుతుందని మనకు అర్థమవుతుంది. మనిషి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలా వచ్చామో మరలా ఒక రోజు అలాగే మనం వెళ్తాం. ఎలా వచ్చిన మనం మరలా అలా వెళ్ళాలి అంటే అసలు మనం ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలియడానికి ఒక మార్గం తెలియాలి మనకి. ఎగ్జాంపుల్కి రాజమండ్రి నుంచి దొల్ల రావాలి అంటే
బస్సు లేదు, ఉదాహరణ చెప్తున్నా. దొల్లపోయే బస్సు ఎక్కాలి. ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కేస్తా అంటే దొల్ల రాదు. అది ఎక్కడికో పోద్దు, నువ్వు ఎక్కడికో పోతావు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే ఒక అడ్రస్ ఉంది. ఇక్కడి నుంచి మరొక మార్గానికి లేదా మరొక పట్టణానికి పోవాలంటే ఆ పట్టణానికి పోయే ట్రైన్ ఎక్కుతావో బస్సు ఎక్కుతావో అది సరిగ్గా తీసుకెళ్తావు. మనం వెళ్ళేది మనం సరి అయిన మార్గమా కాదా మనకు తెలియాలి అంటే మన జర్నీ మీద మనకు అవగాహన ఉండాలి. మరలా ఇక్కడ నుంచి మరలా విదేశాలకి మనం పోవాలి అంటే ఇప్పుడు బస్సు ఎక్కితేనో ఎద్దుల బండి ఎక్కితేనో బండి ఎక్కితేనో పని అవదు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలి. ప్రాక్టికల్ విషయం ఇది. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే బస్సు ఎక్కాలి. మరి విదేశాలకి పోవాలంటే విమానం ఎక్కాలి. ఇప్పుడు ప్రశ్న మారుతుంది. పక్క దేశం నుంచి పక్క దేశానికి పోవాలంటే విమానం ఎక్కాలి. మరి ఏ గ్రహం నుంచి పక్క గ్రహం పోవాలి అంటే ఈసారి ఫ్లైట్ వెళ్ళదు, దాని పేరు ర్యాకెట్. అది ఎక్కితే వెళ్తాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక దిక్కు నుంచి ఒక దిక్కునికి ప్రయాణాన్ని బట్టి వాహనం మారిపోతుంది. మరి ఏకముగా కైలాసము, పరలోకము, నిత్యత్వము, శాంతి దొరికే భగవంతుని స్థానము, అక్కడికి పోవాలంటే ఏమెక్కితే వెళతాం? ఇది నా ప్రశ్న. మీకు అర్థమైతే ధన్యత. ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని వస్తువులు మారిపోతున్నాయి. మనకి పక్క గ్రహం మీదకి వెళ్ళాలి అంటేనే మనం వెళ్ళే వాహనాలలో మనం ఎక్కే బస్సు వెళ్ళదు, ట్రైన్ వెళ్ళదు, విమానం వెళ్ళదు. ప్రత్యేకమైన ర్యాకెట్ ఉండాలి, ప్రత్యేకమైన సూట్ ఉండాలి. ఇప్పుడు మనం పోవాలనుకుంటున్నది అంగారక గ్రహం మీదకి కాదు, మనం పోవాలనుకుంటున్నది చంద్రమండలం మీదకి కాదు, మనం పోవాలనుకుంటున్నది మనకి నచ్చిన గ్రహం మీదకి కాదు, మరో లోకానికి పోవాలనుకుంటున్నాం. ఆ మరో లోకానికి మనం ఎందుకు పోవాలనుకుంటున్నామంటే మనల్ని పుట్టించిన వాడు మరో లోకంలో ఉన్నాడు. అక్కడికి పోతేనే మనకి మనశ్శాంతి దొరుకుద్ది. దాని పేరు శాంతి మార్గం. ఆ శాంతి మార్గం మనం ఎతకాలి అంటే అక్కడికి వెళ్ళడానికి మనుషులు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చెప్పనా? కొన్ని ప్రశ్నలు మీకు ఎత్తుతాను, లైన్స్గా మీరు గుర్తించండి. ఇదేదో మీకు మతం బోధించేస్తున్నారు ఏదేదో అనుకోకండి. ఇది ప్రాక్టికల్గా జనరల్గా కరెంట్ విషయంతో ఆలోచించండి. దీన్ని ఆలోచించినప్పుడు ఇది నిజమా కాదో ఆలోచించండి. నిజమైతే జీవితంలో విన్న దాని మీద మనసు పెట్టండి. మీకు నిజం కాదు అనిపిస్తే మీకు నచ్చిన దానిలో మీరే కొనసాగండి. మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు. నేను ఎరిగిన దేవుణ్ణి అన్న ప్రసాదాన్ని ఎరిగిన దేవుణ్ణి, మోక్షానికి మాకు దొరికిన మార్గాన్ని ఇక్కడ తెలియని వారికి చెప్పాలన్న ఆశ. అందుకే ప్రాక్టికల్గా కొన్ని ప్రశ్నలు సమాజంలో ఈ మోక్షాన్ని కూర్చిన ప్రశ్నలు ఏంటంటే, నిత్యత్వానికి మార్గం ఏది? నిత్యము అంటే చావు లేనిది, రోగము లేనిది, ఏ బాధ లేనిది, ఏ సీకు చింత లేనిది, నిత్యము ఆనంద డోలికల మధ్య బతికేది. దాని పేరు నిత్యత్వం. ఆ నిత్యత్వానికి మార్గం ఏది? శాంతికి మార్గం ఏది? అర్థమయ్యే పదం విముక్తికి మార్గం ఏది? చివరి ప్రశ్న బాగా వినాలి. విముక్తి ఏంటట? విముక్తిని అడుగుతున్నాను. విముక్తి అంటే సభ అయిపోయిన తర్వాత జరిగే భుక్తి కాదు. విముక్తి అంటే ఈ బాధలు, ఈ కొట్లాట్లు, ఈ ఎన్నుపోట్లు, ఈ తగాదాలు, ఈ భయంకరమైన రోగాలు, ఈ భయంకరమైన దరిద్రాలు, ఈ లోకంలో పడని చూడలేని ఘోరమైన విషయాలు, ఈ దరిద్రత అంతటి నుంచి మనం ఒకరోజు బయటకు పోవాలి. ఆ విముక్తి, దాని పేరు విముక్తి. విముక్తి అంటే ఇదిగో ఈ మనుషులు పైకి అలా కనిపిస్తున్నారు కానీ పక్క మనిషికి నచ్చడు. ఈ ఘోరం నుంచి ఈ ముక్తి కావాలి. ఒకటి ఎదిగితే చూడలేని గొడ్డు ప్రపంచం ఇది. ఇలాంటి గొడ్డు ప్రపంచం నుంచి ఈ ముక్తి కావాలి.
ఒకడు బాగుంటే నలుగురు పేరెట్టే రకమున్న ప్రపంచం ఇది. ఇలాంటి మనుషులున్నవి ఈ ప్రాంతం నుంచి కావాలి విముక్తి మనకి. తిన్నా ప్రమాదమే, చెప్పండి. తినకపోయినా ప్రమాదమే. ఒకరోజు తింటే డాక్టర్ గారు తినొద్దన్నారు, గట్టిగా తింటే డాక్టర్ గారు అన్నారు ఇంక తినకపోతావన్నారు. సరేలే తినకూడదని అనుకుంటే డాక్టర్ గారు మళ్ళీ అన్నారు తినకపోతే పోతావన్నారు. నేను అడుగుతున్నాను, తింటే ఒక గొడవ, తినకపోతే ఒక గొడవ. అసలు ఈ దేహంతోనే రకరకాల గొడవలు. దీని నుంచి కూడా కావాలి విముక్తి. ఒకటి రెండు కాదు, సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి రెండు అంటే చెప్పుకోవాలి, కానీ ఎవరి గోల, ఎవరి గొడవ, ఎవరి బాధ వాళ్ళకి మోయలేనంత ఈ సొసైటీలో మనకు ఉంది. మరి దీని నుంచి మనకి విముక్తి కావాలి అంటే ఏం చేయాలని పెద్దలు, మన ముందు పుట్టిన పెద్దలు, మన పితరులు చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఏంటంటే, మనకు విముక్తి దొరకాలి అంటే కర్మఫలం మనం ఫలించాలట. ఏం చేయాలట? ఇది లేని విషయం ఏం కాదు, కర్మ సిద్ధాంతం. దీన్నే క్రియావాదం అంటారు. ఏంటంటే ఇవన్నీ డీటెయిల్గా చెప్పను, జస్ట్ లైన్స్ వినండి. కర్మ సిద్ధాంతం అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి, ఇప్పుడు నేను ఒక 100 పాపాలు చేశాను అనుకోండి. ఇప్పుడు నా 100 పాపాలు చెల్లుబాటు అయిపోవాలి అంటే నేను 100 పుణ్యకార్యాలు చేయాలి. ఇప్పుడు ఈ జన్మలో నాకు 100, బాగా వినాలి, ఈ 100కి 100 మంచి పనులు చేస్తే 100కి 100 నాకు చెల్లుబాటై నేను చేసిన సత్క్రియను బట్టి, మంచి పనిని బట్టి నా కర్మఫలం భర్తీ అయ్యి నాకు నెక్స్ట్ జన్మలో మరలా మానవ జన్మ ఎత్తుతానట. దీని పేరు కర్మ సిద్ధాంతం. అడుగుతున్నాను, పుట్టినోడు ఎవడైనా కుదురుగా ఉంటాడా? ఇప్పుడు ఆల్రెడీ 100 పోగేసుకున్నాం అనుకోండి, 100కు ఇంకొక 100 వేసాం అనుకోండి, ఇంకా ఏ తప్పు చేయని మహానుభావులు ఉన్నారా? నేను అడుగుతున్నాను. అసలు ఇప్పటికి 100కు 100 చేస్తే మళ్ళీ ఇంకో 100 కాదు ఇంకో 200 చేసి రెడీగా పెడతాం. ఇక జీవితాంతం మనం చెల్లుబాటు చేయగలమా? ఒకవేళ చేశామే అనుకోండి, ఆ సిద్ధాంతాన్ని కొంచెం అలా పక్కన పెట్టండి. రెండవ మాట, భక్తి మార్గం, ఆచారాలు, కర్మకాండలు. ఇంకా మీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి అంటే నదీ స్నానాలు, నమస్కారాలు, సంధ్యా స్నానాలు, సూర్య నమస్కారాలు, జూన్ 21 అనుకుంటా యోగా దినోత్సవం. ఇవన్నీ నేను అడుగుతున్నాను, దేనికి మనిషి చేస్తున్నాడు? ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని. నేను అడుగుతున్నాను, స్నానం చేస్తే వెళ్ళిపోతారా? ఆచారాలు పాటించి దిగదుడుపులు దులుపుతే వెళ్ళిపోతారా? నేను మరలా చెప్తున్నాను, మేము కూడా కన్వర్ట్ అయిన క్రిస్టియన్సే. మా తాతలు తిరుపతి భక్తులు గీసేసేవారు. నాకు అదే అనుకునేవాడిని. అలాని ఇది తక్కువ ఇది ఎక్కువ అని కాదు, ప్రాక్టికల్గా ఆలోచించండి. ప్రాక్టికల్గా విషయం ఆలోచించండి. నదిలో స్నానాలు చేస్తే పోతామా? ఇప్పుడు మనం కూడా బాప్టిజాలు తీసేసుకుంటున్నాం. మనం వెళ్ళిపోతాం మనం. అసలు ఏం జరిగితే మనకు అది దక్కుద్ది చెప్పండి. మరొక విషయం, ఇదిగో ఆచార కర్మకాండలు. మరొక ఆయన ఏమన్నాడంటే, కాదు కర్మ సిద్ధాంతం కాదు, భక్తి మార్గం కాదు, మనిషికి జ్ఞాన మార్గం ఉండాలన్నారు. అంటే దేవుడు, లోకము, కనిపించిన ప్రపంచం, దీని మీద మనకు అవగాహన ఉంటే మనం పొందేస్తాము. చెప్పండా, మోక్షం అన్నారు. ఒక ఆయనేమో జ్ఞానం అన్నాడు, మరొక ఆయనేమో కర్మ సిద్ధాంతం అన్నాడు, మరొక ఆయన ఏమన్నాడంటే ఇదిగో ఈ భక్తి మార్గంలో కొనసాగమన్నాడు, మరొక ఆయన శ్వాస మీద ధ్యాస ఉంచమన్నాడు. ఏముంచాలట? శ్వాస మీద ధ్యాస. ఇటీవల కాలంలో న్యూస్ వచ్చింది, ఎంతమంది చూస్తారో? ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను నేను. న్యూస్ ఏంటంటే, మనల్ని మనం కంట్రోల్ చేయాలంటేనట, అంటే భయంకరమైన రుగ్మతలతో కూడిన ఈ మనస్సును మనం కంట్రోల్ చేయాలంటేనట, శ్వాస మీద మనం ఏం పెట్టాలట? ధ్యాస పెట్టాలి. ఇది యోగా టీచింగ్లో ఒక మెథడ్. ఇది శ్వాస మీద ధ్యాస పెట్టాలని. ఇలా ఇప్పుడు నేనే మీ గురువు గారిని అనుకోండి, మీరందరూ స్టూడెంట్స్ అనుకోండి, నేను చెబుతున్నాను అన్నమాట.
అరే శ్వాస మీద ధ్యాస ఎట్టంటే. కానీ నేను లేడీ టీచర్ని. వీళ్ళందరూ వచ్చారు, న్యూస్ వచ్చింది. ఇది వచ్చిన తర్వాత స్టూడెంట్ ఆడికి శ్వాస మీద ధ్యాస లేదట, టీచర్ మీద ధ్యాస ఎక్కువైపోయిందట. సరే, ఆడు కొత్త స్టూడెంట్, ఆడికి తెలియదు. గురువు గారికి తెలియాలా వద్దా? గురువు గారు వన్సప్ అనే టైం ఏం జరిగిందంటే, గురువు గారు స్టూడెంట్ కలిసి జంపు జిలాని అట. అంటే దాని అర్థం ఏంటి? కనబట్లేదు. మిస్సింగ్ కేసులో తర్వాత దర్యాప్తులో తేలింది ఏంటంటే స్టూడెంట్తో లేచిపోయిన గురువు గారు. అడుగుతున్నాను, శ్వాస మీద ధ్యాస గురువు గారికే లేకపోతే మనుషుల్ని ఎలా కంట్రోల్ చేయగలము? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు? శ్వాస మీద ధ్యాస, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ మనం పైనే చేస్తున్నామే తప్ప అంతర్గతంగా ఏమన్నా చేయగలుగుతున్నామా? నేను అడుగుతున్నాను. స్నానము చేసిన పైనే, ఆచార కర్మకాండలు దిగదుడుపులు చేసినా పైనే, భోజన కార్యక్రమాలు నలుగురికి పెట్టినా పైనే, మనం ఎంతసేపు ఏ కోటింగ్ ఇచ్చినా పైనే మెరుగులు రుద్దుతున్నామే తప్ప లోన మనిషి అన్నవాడు కనిపించినవాడు ఒకడున్నాడు, ఆడినేమన్నా మారుస్తున్నామా? వాడు మారాలంటే ఏం జరగాలి? అది జరగాలి అంటే మనం చేసే ప్రయత్నాల వలన జరగదు. చూస్తారా, బైబిల్ సవాల్ చేసింది. ఒక వచనాన్ని చూడండి, యెరెమీయా గ్రంథం. ఈ వచనాలేనండి మనుషుల్ని కుదిపేసే వచనాలు. యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. ఏం రాస్తున్నాడు? మనుషులను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. చూడండి, కూసు దేశస్థుడు తన రంగు మార్చుకోగలడా? కూసు అంటే ఆసియా ఖండంలో ఉండే ఒక దేశం, అది ఇథియోపియా, ఆఫ్రికాల ప్రాంతాలు ఇవి. ఈ ప్రాంతాల్లో మనుషులు ఎలా ఉంటారో మనకు తెలుసా? వాళ్ళు నవ్వుతే పళ్ళు తప్ప ఏం కనబడవేక, అంత నల్లగా ఉంటారు. కూసు దేశం, దాని పేరు ఇప్పుడు ఇథియోపియా. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మనుషులు భూమధ్య రేఖకు దగ్గరగా, సూర్యుడికి దగ్గరగా ఉండే ప్రాంతాలు కనుక పొడవుగా వారు చూస్తున్న ఆకారాన్ని చూస్తే వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. గెడకర్రలో ఉంటాడు ఒక్కొక్కడు. అంత పొడవున్న వారు నల్లగా ఉంటారట. దేవుడు అంటున్నాడు, ఈ నల్లటి దేశస్థుడు, కూసు దేశస్థుడు, వాడు ఎన్ని క్రీములు రాసుకుంటే వాడు తెల్లగా అవుతాడని అడిగాడు. అందుకే తెలుగులో సామెత ఏంటో తెలుసా? ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని మనం చేసినా, ఎలగతోలు ఏడాది ఉతికినా చెప్పండి నలుపే కానీ తెలుపు అవ్వదు. నేను అడుగుతున్నాను, ఎన్ని పేరనాన్సం రాస్తే ఆఫ్రికన్ ఒక తెల్లోడుగా మారతాడు చెప్పండి? ఫేర్ అండ్ లవ్లీ సోపులు సూపులు అయిపోవాలి తప్ప ఆడు మారతాడా? కొత్తలో వచ్చిందండి ఫేర్నాన్సం అడ్వర్టైజ్మెంట్. అరే, మగవాడు అయి ఉండి ఆడవారు ఫేర్నెస్ క్రీమ్, ఇప్పుడు మగవారి కొరకు హిమామి ఫేర్న అన్నారండి. అప్పుడు నేను తరగతి 7వ తరగతి చదువుతున్నాను. తెగ రాసిస్తాను, నేను కూడా రాసిస్తాను. మామూలుగా రాలేదు, ట్యూబులు అయిపోయినాయి. అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఎలకతోలి ఏడాది ఉతికిన నలుపే కానీ తెలుపు అవ్వదు. మరి చివరికి సాధించింది ఏంటంటే ఒక్కొక్కరికి ఇంత కంతులు వచ్చేసినాయి జిడ్డుకి. ఇంకేమీ రాలంటే మరి తెల్లగా అవ్వమంటే అవ్వం. తాత్కాలికంగా ఏదో అలా మెరుగు కనబడతామేమో తప్ప మన ఒరిజినాలిటీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పోదు. ఆ ఉదాహరణ గుర్తుపట్టండి. ఒక నల్లోడు తెల్లగా అవడన్నది బయటున్న రంగే మారదన్నది ఎంత వాస్తవమో, చిరుత తన మచ్చలను కూడా మార్చుకోలేదట. చిరుతలాగా మరొక జంతువు తనలా మచ్చలు పెట్టుకోవాలనుకున్న ఏమవుద్ది చెప్పండి?
చస్తుంది. మన తెలుగులో సామెత ఉంది కదా, పులిని చూసి నక్క వాతలేసుకుందట. జరిగిన రిజల్ట్ ఏంటి చెప్పండి? వాతలకు తట్టుకోలేక నక్క బావ చచ్చిందట. ఇది ఎంత వాస్తవమో, పులే, నక్క నక్కే. పులి నక్క అవ్వదు, నక్క పులి అవ్వదు. పులి కూడా తన రంగుని మచ్చలను మార్చుకోలేదు. దేవుడు ఎందుకు ఈ పదం చెబుతున్నాడంటే, అరే మనిషి, నీ పైనున్న రంగునే నువ్వు మార్చుకోవడంలో నువ్వు విఫలమైపోయినప్పుడు, నీ పై రంగునే నువ్వు మార్చుకోలేనప్పుడు, నీ లోనున్న స్వభావాన్ని నువ్వు మార్చగలవా అని అడిగాడు. మీకు అర్థమైందో లేదో? నీ పైనున్న దాన్ని, నువ్వు పైనున్న రంగునే మార్చలేవు. ఒక తెల్లంటికి నల్లంటికి చేయలో, నలుపుని తెలుపు చేయలో, అసలు నువ్వు ఏమీ చేయలో. లోనున్న కుళ్ళు మాత్రం అలాగే ఉందట. దేవుడు బయట ఉన్న దాన్ని చూడట, మరి లోనున్న దాన్ని చూస్తాడట. ఆ లోనున్న దానిని దేవుడు చూస్తే, దేవుడికి మనం ఎలా కనబడ్డామంటే, అందరూ సమాధిని మాత్రం పైన మంచి రంగేశారట. సమాధి పైన లోన తవ్వితే ఏం కనబడదట? కుళ్ళిన కంపు శవం ఉందట. దేవుడికి కూడా మనం అందరం ఎలా ఉంటాం చెప్పినా, బయటికి మనం ఎన్నో చేస్తున్నట్టు ఉంటాం, కానీ లోన దేవుడు చూసేసరికి చెప్పండి, చచ్చిన శవం లాంటి కంపు మనలో ఉందట. అందుకే ఈ దరిద్రం పోవాలి అంటే, ఇది మనలో నుంచి తొలగిపోవాలి అంటే, అది చిన్న ప్రయత్నమేమీ కాదు. 100కి 100 చేస్తే అయిపోదు, స్నానం చేస్తే అయిపోదు, ఆసనం వేస్తే అయిపోదు, శ్వాస మీద ధ్యాస ఉంచితే అయిపోదు, ఈ మతం నుంచి మరొక మతానికి వెళితే అయిపోదు, చిన్న చిన్న జీవుల్ని చంపకుండా ఉంటే అయిపోదు. ఇవన్నీ మనం చేసే ప్రయత్నాలు. ఇవి మారాల్సింది బయటున్న ప్రవర్తన కాదు, మారాల్సినది అంతర్గతమైన ప్రవర్తన మారాలట. అది మారితే గాని దేవుడు అన్నాడు, ఇదిగో నా దగ్గరికి రావడానికి చెప్పండి ఎవనికి నీ అర్హత లేదట. ఇది ఎలాంటిది తెలుసా? బయటికి మనం అలాగే కనబడతాం, కానీ లోపల మాత్రం మనం శుభ్రం చేసుకోలేనంత మలినమైన దరిద్రం మనకి ఏర్పడిందట. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనకి బయట కనబడుతున్నది పాపం అనేది బయటున్న మరక కాదు. అది ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, సర్ఫెక్సల్ ఏదో వచ్చేదండి. సర్ఫెక్సల్ ఆవిడెవరు గౌనేసుకు తిరిగేది ఆవిడ. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటి? వాసన పౌడర్ నిర్మా. ఈ మధ్య ఈ అడ్వర్టైజ్మెంట్ మార్చారు టెక్నాలజీ పెరిగిన తర్వాత. ఒకప్పుడు వాసన పౌడర్ నిర్మా అంటే అలా వచ్చి ఆవిడ అలా రింగి తిరిగితే మరకపోయేది. ఇప్పుడు అలా కాదు, వాసన పౌడర్ నిర్మా మేడం గారు అప్డేట్ అయ్యారు. ఆవిడ ఎలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడట, ఆ వెహికల్ అలా వెళుతున్నప్పుడు వెహికల్లో బురదలోంచి వెళ్తే ఆ బురద అలా పడిన వెంటనే ఆవిడేముంది, ఏ వాసన పౌడర్ నిర్మా అంతే. ఎవరిని? బురదనే. అలా బురద అలా ఆగిపోయింది. ఆ తర్వాత ఆ బురద అలా తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ తర్వాత అందరూ పబ్లిక్ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారన్నమాట. ఏంటి ఇలా ఆగిపోయారంటే, వాసన పౌడర్ నిర్మా మరకని చెప్పండి భయపెట్టేస్తుందంట. మరో మాట చెప్పిన ఇంకొకండి, సర్పక్షల్ యాక్ట్. పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళి తినంగా రాకుండా, ఇప్పుడు ఎలాంటివాడు గడుచుకుండు, వీడి తినంగా రాకుండా వీడొచ్చి ఆ వైట్ షర్ట్కి ఏదో రాసుకుని వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ తెగ ఫీల్ అయిపోయి, ఏంట్రా ఇలా చేసేవేంట్రా అని. కానీ మమ్మీ నా జేబులో చూడేముందో, ఏముంది? సర్ఫెక్స్లో 10 రూపాయల ప్యాకెట్ ఉందట. వాడిక మరక మటుమాయం. మరో మాట చెప్పిన, అది ఇలా మనకి టైడ్ ప్యాకెట్ వచ్చింది, జుమ్ అని ఎలాగానే అట్నే అవాక్ అయ్యారా అనేవారు. అవాక్ అనగానే ఎలాంటి మొండి మరకైనా దిగులు చెందకండి, మరక మంచిదేనట. సర్ఫెక్స్లో ఉన్నవాడికి ఇలాంటి ప్యాకెట్స్ ఉన్నవాడికి మరక పెద్ద దిగులేం కాదు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకవేళ ఎంతవరకు కొంతవరకు రిజల్ట్ వచ్చినా పైనున్న మరకలు మనం ఏదోలా తీసేయచ్చు. ఇప్పుడు నా తెల్లటి చొక్కా మీద ఒక కూర మరక పడింది అనుకోండి, దానికి పెట్రోల్ వాడో, నిమ్మకాయ వాడో, సోడా వాడో, ఏదో ఒకటి వాడి మొత్తం మీద ఈ మరకను నేను తీసేయచ్చు. కానీ మన జీవితాలకి పడిన మరక ఏంటో చెప్పనా, ఇది ఒంటి మీద పడిన మరక లాంటిది కాదు, కడుక్కుంటే పోవడానికి. దేవుడు చూసిన మన మరక ఎలా ఉందో తెలుసా? అది లోపల ఒక డాగ్ అయి కూర్చుందట. డాగు, మొండి డాగు. అది లోపల ఒక మొండి డాగులా కూర్చుందట. యాసవ కాలంలో మనకి నీటి పొక్కులు వస్తాయి. ఆ నీటి పొక్కుల్ని ఏ బ్లోరో ప్లస్ ఏదో ఒక పౌడరో ఏదో ఒకటి వాడితే, సోప్ పడితే పోతాయి.
కానీ దేవుడు చూసేసరికి మనకి ఈ బయట వచ్చిన చెమట పొక్కులు లాంటివి కాదట, లోపల ఒక క్యాన్సర్ కణితిలాగా తెస్టేసి కూర్చుందట. అది దాని పేరే బైబిల్ చెబుతుంది పాపం అన్నట. ఏంటట పాపం అంటే? ఇది లోనున్న ఒక కనిపించని ఒక భయంకరమైన డాగ్. అది ఇది లోపల ఒక క్యాన్సర్ కణితది. అది ఎలా ఉందంటే పైకి ఏమీ లేనట్టే ఉంది తప్ప అది భగవంతుని దృష్టికి స్పష్టముగా కనిపిస్తుందట. దాని వలన మనం వెళ్ళలేకపోతున్నాం. బయటికి మనం మంచివారిగా, బయటికి మనం గాయకులుగా, బయటికి మనం భక్తులుగా, బయటికి మనం చక్కటి దేవుని పిల్లలుగా, ఉపదేశకులుగా ఎన్నో కార్యక్రమాల్లో మనం కనబడుతున్నాం. కానీ లోపల మాత్రం అది గిరులు తిరుగుతూనే ఉందట. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక మనిషి స్వభావాన్ని గురించి రాస్తున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుండి. కాబట్టి చదవండి ఎవరొకరు. ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి. ఏరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునున్న ధర్మశాస్త్రములలో పోరాడుచు పాప నియమమునకు నన్ను చెరపెట్టుచున్నది. నేను బయటికి లోపల ఒక మంచి మనసుతో బతకాలనుకుంటున్నాను, కానీ లోపల ఒక డాగ్, ఒక క్యాన్సర్ కణితి లాంటి ఒక విధానం ఉందట. దాని పేరు పాపం. అది అందట పర్లేదు లేరా చెయ్యరా అందట. లోపల భయంకరమైన విధానం. అందుకే చూడండి, మనకి దోబూచులాడే మనసు ఎక్కువ. నిజంగా నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఇలా నిమ్మలంగా కూర్చున్నారు, ఇలా చక్కగా కూర్చున్నారు, ఇది ఒరిజినలా? మనం గుడికి పోతాం, చాలా సైలెంట్గా ఉంటాం, అది ఒరిజినలా? మన భగవంతుడి దగ్గర కూర్చుని నిలబడినప్పుడు, మన ఆ దైవజనుల ముందు నిలబడినప్పుడు ఇలా చాలా నిమ్మలంగా ఉంటాం, అది ఒరిజినలా? మన ఒరిజినల్ అది కాదు. మన బయటికి అలాగే ఉన్నాం తప్ప మన లోపల ఒకటి ఉందట, అది అంటదట పర్లేదులే చెయ్యి అంటదట. ఏమీ కాదు లేచి, అది నన్ను బలవంతం చేస్తుంది. మనం లోపల ఇంత దరిద్రాన్ని, ఇంత కుళ్ళిని, ఇంత భయంకరమైన ఈ కనిపించని ఒక ఘోరాన్ని మనం లోపల పెట్టుకొని బయట మాత్రం నేను దేవుని దగ్గరికి పోతానని అక్కడికి పోయి బట్టలు పంచి, ఇక్కడికి పోయి భోజనాలు పెట్టి, అక్కడికి పోయి 4 పెద్ద మనుషులా నేను పోజు కొట్టి, ఇక్కడికి పోయి ఇన్ని చేసి, ఇక్కడికి వచ్చి నదీ స్నానం చేసి, అక్కడికి పోయి భగవంతుడి ముందు ఆసనాలు వేసి ఇన్ని చేస్తే లోపల ఉన్నది ఏమైపోద్దురా అని దేవుడు అడుగుతాడట. నువ్వు బయట బాగానే కోటింగ్లు వేస్తున్నావు, కానీ లోపల ఉన్న దాని సంగతి ఏంటి? అది మనం ఎప్పటికీ తీయలేకపోతున్నాం. అందుకే మీరు చూడండి, ఇంత వయసులో కూడా ఈయన ఎలా చేయగలిగాడండి? 60 ఏళ్ళ వయసులో తప్పంటే చింత చచ్చినా చెప్పండి. ఆ పులుపు ఎలా ఉంది? నువ్వు పులుపని నీకు అర్థమయ్యేలా చమత్కారంగా పేరెట్టుకున్నావేమో, కానీ బైబిల్ ఆ పులుపుకు పెట్టిన పేరేంటో తెలుసా? అదే పాపం. నీ వయసు అయినా అది లోపల దోబుచ్చులాడుతుంది, నువ్వు ఎన్ని చేసినా అది లోపల దోబుచ్చులాడుతుంది. నువ్వు చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దోడయ్యేంత వరకు, చచ్చే ముందు రోజు వరకు నీకు ఓపిక లేదు. కానీ నీ మనసు ఏంటో తెలుసా? పాపం చెయ్యాలనే ఈ మనస్సు లాగుతాది. ఉదాహరణకు ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఇప్పుడే ఏ తాతయ్య గారి దగ్గరికన్నా వెళ్ళి, తాతయ్య గారు వాళ్ళ అమ్మాయి నేను చేసుకుంటానంటాను, చేసుకుంటారా అని అడగండి. ఏమంటాడు ఆయన? ఏమంటాడు? నాకు పెళ్ళేటరా అంటాడా? అలా అండు. ఏమంటాడు చెప్పనా? ఈ వయసులో నాకెవరెత్తారా అంటే దాని అర్థం ఏంటి? చెప్పండి. ఈ వయసులో నాకెందుకు అండు చెప్పండి. ఈ వయసులో నాకెవరెత్త అంటే ఇస్తే చూసారా? ఆ మనస్సు మనిషికి ఎప్పుడూ ఉంది.
మరో మాట చెప్పనా, చిన్నపిల్లలకు కూడా ఆ విధానం ఉంటుందంటే సామెతల్లో ఉంది. ప్రస్తుతానికి ఆడి మూర్ఖత్వ కనబట్టలేదు, కానీ ఆడి ఎదిగిన తర్వాత తన మూర్ఖత్వాన్ని ఖచ్చితంగా బయట పెడతాడట బాలుడు. నీకు అర్థమైందో లేదు? మనిషి యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో బైబిల్ చాలా బాహటంగా చెప్పింది. మనిషి అలా కనిపిస్తున్నట్టు కాదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పిల్లవాడు ఆడికున్న ఆ ఏజ్లో, ఆ టైంలో, ఆ టైం లైన్లో ఆడేంటో మనకు తెలియట్లేదు, కానీ ఎదిగితే ఖచ్చితంగా ఆ కుళ్ళిన డాగు బయటకు కనబడుతుందట. అందుకే నేను మరలా చెబుతున్నాను, ఒక ఉదాహరణ మీరు చూడండి. చిన్నగా కుక్కపిల్ల చిన్నగా ఉందనుకోండి, అదేమంటది? వాళ్ళ అమ్మ ఏమంది అదే అంటది. నేను అడుగుతున్నాను, చిన్న కుక్కపిల్ల పెద్ద కుక్క అయిన తర్వాత ఏమంటది? బవ్వని అంటది, ఇంకేమందేక ఏమంటది? అది చిన్నప్పుడు చిన్న సౌండ్లో అందే, పెద్ద దిగిన తర్వాత పెద్ద సౌండ్లో అందే. బుద్ధి ఏమన్నా అప్పుడు ఒకలా ఇప్పుడు ఒకలా ఉందా? అదే ఉండి ఇప్పుడు బయటకు వచ్చిందా చెప్పండి? ఉన్నదే బయటకు వచ్చింది. మనిషి కూడా అంతే. మన చిన్నప్పుడు ఏమీ మనకు కనబడవు, కానీ ఆ స్టేజ్లో క్రియాశీలకంగా మనం ఏం చేయలేక ఒక నీతిమంతుల జాబితాలో ఉంటున్నామేమో, కానీ ఆ స్టేజ్ దాటి మన వయసు పెరిగే కొద్దీ ప్రతి మనిషి చేసే పాపం ఏంటంటే అంతర్గతమైన దొద్దునే కార్యము చేస్తాడట. అందుకే పౌలు గారు అంటున్నారు, ఇదిగో నేను పైకి మంచి వాళ్ళ ఉండాలనుకుంటున్నాను, లోపల ఒక మంచిని చేయాలన్న ఆశ కూడా ఉంది, కానీ దానితో లోపల మరొకటి ఫైట్ చేస్తుందట. ఫైట్ అంటే ఓ పక్క మంచిగా ఉండాలనుకుంటున్నాను, మరో పక్క చెప్పండి చెడ్డ పనే కావాలని చేస్తున్నాను. మంచి ఉండాలంది, చెడ్డ ఉండాలంది, మంచి ఉండాలని చెడ్డ ఉంది. నేను అడుగుతున్నాను, ఈ మనసు ఇంకెప్పటికీ పోదా అంటే మనం చేసే ఏ ప్రయత్నాల వలన పోదట. ఇది ఎలా ఉంటుంది? బయట మనం ఎన్ని ప్రయత్నం చేసి దేవుళ్ళని మార్చి దేవుళ్ళకి ఎన్ని కానుకలు మనం ఇచ్చినా లోపల మనం ఎక్కడికి పెట్టుకోండి. తనను తానే రక్షించుకోవడానికి జుట్టెట్టుకుని ఆడుకుంటున్నాడు. అర్థమైందో లేదో? బురదలో పడిపోయిన వాడిని తాను తానే రక్షించుకోవాలని జుట్టెట్లు లాక్కుంటా ఏమంటారు? మంచి తెలివైన ప్రయత్నం చేస్తామా? మనం జరిగించిన వ్యసనం, ఈ భయంకరమైన ఈ డాగు నుంచి ఎన్ని పేర్లెట్టినా ఆ క్యాన్సర్, కణితి లాంటి ఆ కరుకు పుండైన ఆ పాపం నుండి నన్ను ఎలా నీ సొంత ప్రయత్నాల వల్ల ఎప్పటికీ బయటపడలేవు. సొంత ప్రయత్నాలు ఇచ్చిన నువ్వు ఈ భయంకరమైన డాగు నుంచి సర్వన్న బాగా నిన్ను నువ్వు రక్షించలేవు, నన్ను నేను రక్షించుకో. బైబిల్ రక్షకు కావాలి. దేవుడే పతనమైపోయిన మనుషులతో కలగజే ఎన్ని వీరిని రక్షించుకో. డాగుని కడిగడానికి, ఆ ఉల్లిపోయిన కణితిని తీసేయడానికి సరి రోగు. అందుకని అంటాడు చూడండి, రోగులకి
నేను పాపుల వెళ్ళండ్రా అంటే ఆ మాటకు అర్థం ఆయన పోయి కూర్చున్నాడట. పాపులు అడుగుతున్నారు, డాక్టర్ ఉండాలి. రోగుని చూసిన వెంటనే రే దగ్గర ఈ పాపమని ఈ క్యాన్సర్ కణితికి కనిపించని ఈ డాగ్ని తీసి మధ్యకు వచ్చి నివసించాడు. ఆయన సరాసరి వచ్చాడు. ఆయన దృష్టిలో ఎవరో నీతిమంతుకు వాడాడు. నీతిమంతులమని ఫీల్ అవుతున్న పరిసయ్యులు వారు చేసిన కార్యాలు చేసే పని అవసరం లేదన్నాడు తెలుసు. తాము గాలి వరకు చెప్పండి రోమే రోమపత్రిక నన్ను ఒకసారి చూడండి. రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇందును గురించి రాయబడినగా భగవంతుడిని అర్థమయ్యే త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యారట అక్కడ ఉంది చెప్పండి. దేవుడిని ఎతికేసేవనుకుంటున్న వారట పనికి మాల వారయ్యి మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. వారు ఎలా ఉన్నారంటే ఒక్కొక్క అవయవం కోసం చెప్తున్నాను, నేను చదువుతాను, మీరు చూడండి. వారి గొంతుకు బాలేదు, నాలుక బాలేదు, నోరు బాలేదు, పెదాలు బాలేదు, పాదాలు బాలేదు, కళ్ళు బాలేదు, వారి నోరు నాలిక ఏది బాలేదు. 16 నాశనమును కష్టమును వారు మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి మార్గం వారికి తెలియదు. ఇప్పుడు ఈ శాంతి మార్గం తెలియాలి అంటే ఏం చేయాలి? ధర్మ కార్యాలు, ధర్మశాస్త్ర కార్యాలు, మోక్ష కార్యాలు, మత్తయి సువార్త కనును నుండి విమోచించడానికి పాపము భూమి మీదకి వచ్చాడు. మన
అందుకే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమంటారంటే, ఏ గురువు ఎన్ని సూత్రాలు చెప్పినా అవి పైనే చెప్పారేమో తప్ప, నేను చూసిన ఒక గురువు మాత్రం అంతర్గతమైన మనస్సును మార్చే సూత్రం బతుకుని చెప్పిన వాడిని చూశాను, ఆయన పేరు యేసుక్రీస్తు అన్నాడు. ఎవరు ఈ మాట అన్నది? గురువులకు గురువు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్నారు. ఆయన అన్న మాట చూడండి, ఏ గురువు ఏది చెప్పినా బయట విధానాలే చెప్పారు. చెడు అనకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, ఇవే 3 కోతులు చూపించారు తప్ప మనకి లోన గుండె మారాలి, మనస్సు మారాలని చెప్పింది ఒకే ఒక్కరెవరు చెప్పండి? యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఆయనను వెంబడించి ఆయన వైపు చూసిన వారు పచ్చి వ్యభిచారులు మారిపోయారు. ఎప్పటికీ చూడండి, భయంకరమైన గూగుల్ వెబ్సైట్స్లో భయంకరమైన చెప్పకూడదు, ఆ నీలి చిత్రాల్లో పేరుగాంచిన డర్టీ పిక్చర్స్ చేసిన అనేక మంది, ఆ బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేసిన అనేక మంది ఈరోజు పొడవబడి మారిపోయి జీవితం అంటే ఇది కాదని వారి జీవితాన్ని కడిగేసుకుని ఈరోజు యేసుక్రీస్తు సాక్షిగా నిలబడ్డారు. వారిని టెక్స్ట్ బుక్లు మార్చలేదు, వారికి ఏ సైకాలజీ సూత్రాలు మార్చలేదు. వారిని మార్చింది ఒకే ఒక్కటి, అసలు నువ్వన్నది బయట కనబడుతున్నది కాదు, నువ్వన్నది లోన ఎలా ఉన్నావో చూసుకొని యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశారో మారిపోయారు. దొంగలు మారిపోయారు, దోచుకునేవారు మారిపోయారు, భయంకరమైన తాగుబోతులు మారారు. ఎలా మారగలిగారు? ప్రభువుని ఎవరు ఎరిగితే వాడు బయట మారడట, యాసం మార్చడు, చెప్పండి, లోన మారతాడు. ఆ డాగులు పోతాయి. అందుకే మీరు చూడండి, సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాల్చు మానేయాలంటే ఎవరో అన్నారట, ఇది వాడండి తగ్గిపోద్ది అన్నారట. ఏంటది? ఏదో ఇచ్చారు ఎంత బాక్సు, అది వాడండి తగ్గిపోద్ది. అది వాడకి ఇంకా 4 పెట్లు ఎక్కువ కాల్చేసాడట. ఇదిగో ఈయన మందు తాగడం మానేయాలంటే ఇదిగో ఈయనకి అది వెయ్యండి అన్నారు. ఏంటది? అది వేసిన తర్వాత ఇంకా తెలివైనోడు అది తీసేసి తాగేసి మళ్ళీ వేసేస్తున్నాడట. నేను అడుగుతున్నాను, ఏదో పీలిస్తే మానేరు, ఏదో రింగేస్తే మానేరు. మనిషి తానేంటో తెలిసినప్పుడు మారతాడు. అలా ఎప్పుడు తెలుస్తుందంటే, నా పక్కన నేను ఒక బూడిద, మరో పక్కన ఉన్నోడు కూడా బూడిదైతే మనం ఇద్దరం ఎప్పుడు ఒకలాగా ఉన్నాం అనుకుంటామే తప్ప అసలు నేనేంటో నాకు ఎప్పటికీ తెలియదు. అందుకే తెలుగులో సామెత, ఈడొక జోగి, చెప్పండి, ఆడొక జోగి. ఈ సొసైటీలో ఉన్న జోగులన్నీ రాచుకుంటే ఏం రాలుతుంది? వజ్రాలు రాలుతాయా? ఏం రాలితే? బూడిదే రాలుతుంది. అందుకే మనం ఎవరో పర్ఫెక్ట్గా లేం గనక, మనం ఎవరో రైట్ స్కేల్లో లేము గనక, మనకి ఒక డెమో, ఒక మోరల్, ఒక చక్కటి స్కేల్ ఇవ్వడానికి మానవ ఆకారంలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. ఆయనను చూస్తే ఎవరికైనా సిగ్గేస్తుందట. ఆయనను చూస్తే ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? మనం అందరం వంకర గీతలకు ఉన్నాం, ఆయన స్ట్రైట్ లైన్లో ఉన్నాడు. ఆయన పక్కకి వెళ్ళి ఎవరినైనా ఇలా కొలుసుకుంటే చి నేను ఎలా ఉన్నాను ఏంట్రా అనిపిస్తుంది. అందుకే యేసు ప్రభుని చూస్తే నా పాపం ఏంటో నాకు బాగా అర్థం అవుతుంది. యేసు ప్రభుని గురించి బాగా వింటే అసలు నా భక్తి కాదని నాకు అర్థం అవుద్ది. యేసు ప్రభు నేను బాగుగా ఎరిగితే అసలు నేను అంతర్గతంగా ఎంత కలుషితమైపోయి ఉన్నాను ఎరుగుతా, నాకు అర్థం అవుతుంది. అందుకే ఈ సొసైటీకి ఎవరు తెలిసినా తెలియకపోయినా ఆయనను గూర్చి బాగా తెలియాలి. ఎందుకంటే ఆయన రైట్ డెమో, అంతే కదండి. ఒక గీత వంకరగా ఉందో లేదో తెలియాలంటే ఇంకో వంకర గీత ఉంటే తెలియదు, దాని పక్కన స్ట్రైట్ లైన్ ఉండాలి. ఈ ప్రపంచానికి నిలువెత్తు సాక్ష్యం స్ట్రైట్ లైన్ యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రండి, మీరు ఎక్కడికి పొండి, మీరు తాగినా ఆ దేవుడు ఏమంటాం, మీరు తిరిగినా మీ భక్తి ఏమందో, మీరు ఎన్ని చేసినా ఎక్కడేమన్నది. కానీ ఈ ప్రభువు దగ్గరికి రండి, తాగడం కాదు, తాగే ఆలోచన కూడా రానివద్దంటాడు. తిరగడం కాదు, తిరిగే బుద్ధి కూడా వద్దంటాడు. ఎందుకంటే ఈ దేవుడు సత్య దేవుడు గనకే మనిషిని లోపల మార్చడం స్టార్ట్ చేశాడు. ఆయన మార్చి చెప్పాడు, ఇదిగో నన్ను నమ్మండి, నన్ను వెంబడించండి, ఉచితముగా మీరు పొందుకోవాలనుకున్న ఆ మోక్షాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను. అందుకే బైబిల్ చెప్తున్న ఘరానాగా గర్వంగా చెప్పుకునే మాట ఏంటంటే, ఆయన ఎరుగుటయే నిత్యజీవం, ఆయనను వెంబడించడమే నిత్యజీవం. ఆయనను నమ్మి కళ్ళు మూసుకుని నడిచి వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా మనం పుట్టించిన దేవుని దగ్గరికి వెళతామట. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, బర్త్డే చేసుకున్నాడు. ఈ అబ్బాయికి జన్మ పరమార్థం ఎప్పుడు తెలుసా చెప్పనా? ఈడు ఎదిగి ఇందాక పాట పాడు ఇంకో 4 పాటలు పాడినప్పుడు కాదు. అతని జన్మ పరమార్థం ఎప్పుడు తెలుస్తుందంటే,
తాను పుట్టిన కుమారుడుగున్న ఆయన తనలాగా ఈ భూమి మీదకు పుట్టిన దేవుని కుమారుని ఎప్పుడు ఎరుగుతాడో అప్పుడు జన్మ పరమార్థం తెలుస్తుంది. తానేంటో తనకి ఎప్పుడు తెలుస్తుందంటే మా నాన్న ఎందుకు ఈ దేవుడిని నమ్ముకున్నాడా అని తెలుస్తుంది వాడికి. ఆ తెలిసిన రోజు వాడికి అర్థమయ్యే విషయం ఏంటి చెప్పనా, మా నాన్న తన దృష్టికి తాను ఏంటో అర్థమయ్యి పాపి అని ఒప్పుకొని మా నాన్న ఈ దేవుడిని నమ్ముకున్నాడు. మా నాన్నే కాదు, మా అమ్మే కాదు, మా తాతలే కాదు, చివరికి నేను కూడా పాపిని ఎప్పుడు గుర్తించి ప్రభువుని అంగీకరిస్తాడో అప్పుడు జన్మ పరమార్థం ఆ బిడ్డకు అర్థమవుతుంది. అప్పుడు జన్మదిన వేడుక, ఆ పరిపక్వత ఎప్పుడైతే వస్తుందో ఆ బిడ్డకు జన్మదిన వేడుక, నూతన జన్మ స్టార్ట్ అవుద్ది. ఆ బిడ్డలు సొసైటీకి మేలుకరంగా ఉంటారు. అందుకే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా మనకు నియమించిన నియమం ఒకే ఒక్కటి, రండి ఆయనను నమ్మండి, విశ్వసించండి, మోక్షాన్ని పొంది. ఒక్కసారి యేసుప్రభుని ట్రై చేయండి. మన వైజాగ్లో అన్న మేము వెళ్ళినప్పుడు ట్రై జీసస్ అని రాశారు అక్కడ. ఒక్కసారి ఆయన ట్రై చేయండి. ఒక్కసారి, ఇప్పటి వరకు మనం ఎన్నో చూస్తాం, ఎన్నో ఉన్నాం. ఒక్కసారి ఈయనతో ఎలా ఉంటుందో కొన్ని రోజులు సహవాసం చేయండి, వెంబడించండి. నీకే అనిపిస్తుంది యథార్థంగా ఆయనలో బతికినంత సౌందర్యం ఇంకెక్కడా లేదని ముచ్చట పడతాం. ఆ రోజు మనం ఎన్నో డబ్బులు ఇచ్చినా రాని ఆ ముచ్చట పూతులాడకుండా స్వభావం మార్చుకొని చక్కటి స్వభావంతో మనం మాట్లాడుతున్నప్పుడు బయట నుంచి వస్తున్న సాక్ష్యము మనం చూస్తున్నప్పుడు మనకే ముచ్చటేస్తుంది, ఇన్ని రోజులు ఈ మంచి నేను ఎక్కడ చంపేశానా అని. అది రావాలి అంటే పౌలు అదే అంటున్నాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం కిందకి. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నది, ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందును నేను ఆనందించుచున్నాను. ఏరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న దేవుని ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమము నన్ను చెరపట్టుకొని లోబరుచుకున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు నుండి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? నన్ను ఎవడు విడిపించును? ప్రశ్న. అయ్యో, ఇలాంటి ద్వంద్వ స్వభావం నుంచి నన్ను ఎవడు విడిపించిందంటే ఆ ప్రశ్నకి పౌలు గారికి జవాబు దొరికింది. ఆ జవాబు కింద రాస్తున్నాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు అంటే దేవునికి థ్యాంక్స్ చెబుతున్నాడట. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు పౌలు గారు అంటే, ఆయన కూడా ఒకప్పుడు ఒక మతంలో తిరిగేవాడు. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడంటే, ఇదిగో ఓ పక్క మంచి చేయాలని, మరో పక్క చెడు చేయాలని, ఈ రెండిటి మధ్య ఊగేసే నా కొరకు నా పాపాలు కడిగేయడానికి, నన్ను మార్చడానికి నీ సుతుల్ని, దైవాన్ని ఇలలోనికి పంపి నన్ను మార్చి నాకు మోక్షాన్ని సిద్ధపరిచావు గనక ఆయనను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే నీ కుమారుని నా కొరకు పంపినందుకు నీకు థ్యాంక్స్ చెబుతున్నాను అన్నట్టు. నీకు థ్యాంక్స్, ఇదిగో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడైనాను. కాబట్టి ఇప్పటి వరకు నా దోబూచులాట జీవితం ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే ఇప్పుడు ఆ డాగు పోయింది, ఆ మరక పోయింది, ఆ క్యాన్సర్ కణితిపోయింది, ఇవన్నీ పోయాయి కనుక ఇప్పుడు నన్ను ప్రభు నందు పరిశుద్ధుడిగా నన్ను మార్చబడ్డాను కనుక నా మీద ఏ శిక్ష లేదు. ప్రభు నందు మోక్షానికి సిద్ధముగా నేను సిద్ధపడినవాడిని తప్ప నాకు ప్రతిదండన అనేది లేదు. యేసు ప్రభుని మనం ప్రయత్నం చేయకుండా, యేసు ప్రభుని మనం నమ్ముకోకుండా ఎన్ని సొంత ప్రయత్నాలు చేసి మనం వెళ్ళిపోవాలనుకున్నా ఒక పెద్ద ఆయన మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇక మంచి మలమలా బగబగా మండుతున్న లావా అగ్ని సముద్రం మీదట పనిగట్టుకుని ఒకడు ఎన్నతో వంతిని గడేస్తున్నాడట. మీకు అర్థమైతే ధన్యశిక్క. పగపగా మండుతున్న అగ్ని సముద్రం మీద ఏం కడుతున్నాడట?
మళ్ళీ అటు సిమెంట్ కాదు కట్టేది, చెప్పండి. వెన్నతో వంతెన, వెన్నతంటే యువతల నుంచి అవతల. ఇది ఎప్పటికైనా జరుగుద్దా? మండుతున్న సముద్రం మీద వెన్నతో వంతెన కడితే ఎంత అవివేక పనో. యేసుక్రీస్తుని వదిలేసి, దైవాన్ని వదిలేసి మనం ఎన్ని సొంత ప్రయత్నాలు చేసినా మనం వెళతామనుకున్నది దేవుని దగ్గరికి కాదు, చెప్పండి. దురాత్మలు మండుచున్న అగ్నిగుండంలోనికి జారిపోతాం. మనం చేసే సొంత ప్రయత్నాలు దేవుని స్థలం కన్నా ఆ భయంకరమైన గుండానికి మనల్ని నట్టేస్తాయి. నిజంగా నరకం ఉందంటే ఉందో లేదో త్వరలోనే అర్థమవుద్ది అందరికీ. నిజంగానే ఉంది. ఆయన పుట్టాడన్నది వాస్తవం, ఆయన పెరిగాడన్నది వాస్తవం, ఆయన వచ్చాడన్నది వాస్తవం, ఆయన మాట్లాడాడు వాస్తవం. ఇదంతా చరిత్ర. ఎలుతూ చెప్పాడు మరలా వస్తానన్నది కూడా వాస్తవం. అందుకే బైబిల్ చెప్పిన సూత్రం, నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి నమ్మలేదు కనుక శిక్ష కాదు. వాడు చేసుకున్న కర్మ, మీకు అర్థమవడానికి పదం, వాడు చేసుకున్న దరిద్రత, వాడిలో ఉన్న కుళ్ళుని బట్టి వాడికి శిక్ష విధింపబడును. నీ దరిద్రతలోంచి నువ్వు రక్షింపబడాలంటే ప్రభువు నమ్ము. లేదు నేను ఎలాగ ఉంటానంటే నీ ఆత్మకు నీవే ఉత్తరవాది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, తండ్రి సువార్త సత్యమును మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. మానవ ప్రయత్నాలన్నీ తండ్రి బురదగుంటలో పడిన మమ్మల్ని మేమే రక్షించుకునే ప్రయత్నాలు లాంటివి. మేము భోజన కార్యక్రమాలు చేసినా తండ్రి, ఎదుటి వారికి బట్టలు పంచిపెట్టినా, ఎన్ని చేసినా తండ్రి, శరీర అభ్యాసాలు తండ్రి, సూర్య నమస్కారాలు, ఎన్నో తండ్రి భంగిములు మేము జరిగించిన మమ్మల్ని మేము కాపాడుకోలేము, అసాధ్యము. మేము బయట మాత్రమే మార్చగలం కానీ తండ్రి, లోనున్న డాగుని మేము మార్చలేము. లోనున్న తండ్రి ఆ క్యాన్సర్ కణితి లాంటి ఆ పాపాన్ని మేము తొలగించలేము. అది పోవాలి అంటే మమ్మల్ని సరిచేసేవాడు ఒకడు కావాలి. ఆయనే మీ కుమారుడు, మా దైవం తండ్రి. ఇలలోనికి పంపించారు మా కొరకు శరీరధారిగా తండ్రి. మా నూతన హృదయాన్ని మాకు దయచేయడానికి ఆయన మా కొరకు బలి చేశారు. ఇది సత్య మార్గము తండ్రి. తండ్రి, ఈ లోకం నుంచి ఆ లోకానికి రావాలి అంటే మాకు మార్గం ఒకే ఒక్కటి, మీ కుమారుడైన యేసుక్రీస్తు తండ్రి. ఒక ఊరు నుండి ఒక ఊరికి పోవాలంటేనే వాహనాలు మారుతున్నప్పుడు ఈ లోకం నుంచి పరలోకం రావాలి అంటే మాకు సరి అయిన తండ్రి వేదిక తండ్రి, సరి అయిన మార్గము మీ కుమారుడే. వినిన వారు ధన్యులు తండ్రి. ఈ జన్మదిన ఏడుకకు కారకుడైన మీ కుమారుడిని తండ్రి తన పరిపక్వత దశలోనికి మీరు నడిపించండి. అనేకులకు సమాజానికి మేలుకరమైన బిడ్డగా వాడుకోండి. చేస్తున్న పరిచర్యలో తండ్రి సాటైన కుమారుడిగా తండ్రి మీరు తీర్చిదిద్దండి తండ్రి. సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరోగ్యంలోను, ఆయుష్లోను తండ్రి, ఆర్థికంగాను అన్ని విధాలుగా ఈ కుటుంబాన్ని బలపరిచి అనేకులకు సువార్త సాధనాలుగా కుటుంబాన్ని నిలబెడతారని కోరుతున్నాం తండ్రి. మాకు తెలిసి తెలియకుండా ఈ కుటుంబంలో ఏ కష్టాలు కన్నీళ్ళునవో తెలియదు తండ్రి. వాటన్నిటి నుండి విమోచన దయచేయండి. వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు వారికి దీవెనకరంగా, మాదిరికరంగా మార్చండి. వారి హృదయాల్ని మారు మనసు వైపుగా నడిపించండి. ఈ మాటలు విని తండ్రి మమ్మల్ని హేళన చేసి శత్రులుగా భావిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారిని క్షమించండి, వారిని బలపరచండి, వారికి కూడా సత్యమును తెలియచేయండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.